ఖాళీగా ఉంటే ఒకటి భర్తీ అయింది. ఇంకో 2 అమాత్య పదవులున్నాయి. ఆ రెండింటిని కూడా ఫిల్ చేయబోతున్నారట. కొత్తగా 2కి క్యాబినెట్లోకి ఎంట్రీ, మరో 2ని బయటికి పంపుతారన్న ప్రచారం నడుస్తోంది. కొత్తగా అమాత్య యోగం దక్కే ఆ 2 ఎవరు? క్యాబినెట్లో ఎవరి పదవికి ఎసరు రానుంది? క్యాబినెట్లో ఆ 2 పోస్టులను భర్తీ చెయ్యబోతున్నారా? జూబ్లీహిల్స్ బైపోల్ తరువాత మరోసారి క్యాబినెట్ విస్తరణ. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుకు నామినేటెడ్ పోస్టులు. క్యాబినెట్లోకి రాజగోపాల్ రెడ్డి ఎంట్రీకి లైన్ క్లియర్. 2ని తీసుకుని 3కి ఉద్వాసన పలకబోతున్నారా? సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో భారీ మార్పులకు ముహూర్తం దగ్గర పడుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న అజారుద్దీన్ ను జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఈక్వేషన్ లో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చకచక అజార్ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక ఇప్పుడు అజారుద్దీన్ రాకతో ఇక క్యాబినెట్ లో మిగిలిన ఖాళీలు 2. వాటిని కూడా భర్తీ చేయాలని సీఎం రేవంత్ పట్టుదలతో ఉన్నారట. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల తరువాత పూర్తిస్థాయి క్యాబినెట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారట రేవంత్ రెడ్డి. అజార్ ఎంట్రీకి ముందున్న 3 బెర్తుల పీఠముడిని ఇప్పుడు 2కి తగ్గించారు. అయితే కొత్తగా 2ని క్యాబినెట్లోకి తీసుకునే సమయంలోనే మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఇందుకోసం హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఉన్న మంత్రుల పనితీరు ఆధారంగా చేరికలు, తీసివేతలు ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. అయితే క్యాబినెట్లో ఖాళీగా ఉన్న 2 పోస్టులు దక్కేదెవరికి అన్నదానిపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. మంత్రి పదవి ఆశావహుల లిస్ట్ పెద్దగానే ఉంది. అయితే అమాత్య రేసులో ఉన్న 2 సీనియర్ నేతలను రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సైడ్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారు పదవిచ్చింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ను చేశారు. అలా 2ని క్యాబినెట్ రేసు నుంచి తప్పించినట్లయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి రేస్లో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చి ఉండటంతో ఆయనకు దాదాపుగా క్యాబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు. ఇక మిగతా వారికి చీఫ్ విప్ తో పాటు ఇతర పదవులను కట్టబెడతారని అంటున్నారు. అయితే క్యాబినెట్ ప్రక్షాళనలో భాగంగా 2 లేదా 3 పదవి ఊస్టయ్యే అవకాశముందట. 2 బీసీ, 1 ఓసీ మంత్రిని తప్పించి వారి స్థానంలో అదే సామాజిక సమీకరణలు కలిసి వచ్చేలా కొత్త వారికి చోటు కల్పిస్తారని అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిని క్యాబినెట్లోకి తీసుకుంటారట. నిజామాబాద్ నుంచి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఛాన్స్ దక్కొచ్చంటున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకుంటే ఆయన సోదరుడు వెంకట్రెడ్డిని తప్పించే అవకాశం లేకపోలేదట. దీంతో తమ్ముడి కోసం అన్న మంత్రి పదవి త్యాగం చేయడం తప్పదా అన్న చర్చ మొదలైంది. త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణ ఇప్పట్నుంచే కొందరిలో కొబ్బులు రేపుతుంటే మరికొందరిలో మాత్రం ఆశలు రేపుతోంది. అదృష్టం వరించేదెవరికో, ఉన్న పదవి బూస్ట్ అయ్యేదెవరిదో వేచి చూడాలి మరి.